దశాబ్దాల పోరాటానికి ఫలితం దక్కింది. ఎటకేలకు ఎస్సీ వర్గాల డిమాండ్ ఆచరణ రూపంలోకి వచ్చేందుకు ఇక అడుగులు పడనున్నాయి. ఎస్సీ ఎస్టీలో ఉపవర్గీకరణ సాధ్యమేనా అన్న అంశంపై విచారణ జరిపిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. వర్గీకరణ సమర్థనీయం అని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వర్గీకరణపై అధికారం కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. సీఎం రేవంత్ 6 ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపి అడ్వకేట్ను నియమించి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది అన్నారు. తీర్పు సమన్యాయం సమధర్మం అని, అణగారిన వర్గాలకు న్యాయం చెయ్యాలి అనే పోరాటం జరిగింది అన్నారు. ఈ విషయం తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నామన్నారు. తీర్పు ఒక వర్గానికి వ్యతిరేకం కాదు అన్నారు. ఇదందరికీ సంబంధించింది. ఏ కులాలైతే అణగారిన కులాలు ఉన్నాయో, వర్గాలు ఉన్నాయో, ఆ వర్గాలను గుర్తించి వారికి విద్యారంగమే కానీ, ఉద్యోగ రంగమే కానీ, ప్రభుత్వ ఉద్యోగ రంగమే కానీ వారికి సముచిత స్థానాన్ని కల్పించాలి, వారికి ఒక గుర్తింపునివ్వాలని చెప్పి ఈ పోరాట ఫలితమే న్యాయపరంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ తీర్పునివ్వడం మేము స్వాగతిస్తున్నాము. మరొకసారి రేవంత్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. 3 దశాబ్దాలు ఈ పోరాటంలో చాలా మంది అమరులయ్యారు కదా. ఈ పోరాటంలో వారికి అందరికీ కూడా మామూలు పోరాటం కాదు ఇది. అమరులయ్యారు, వారి ఆత్మకు శాంతి చేకూర్చారని చెప్పి రాబోయే తరాలు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను. ఆ దిశగా మా ప్రయత్నం.